వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ నరేష్ సుంకర గారు. సో చాలా వరకు పోలీస్ స్టేషన్లకి పని మీద వెళ్ళినప్పుడు అక్కడ మన వెహికల్ ని లోపలికి రానివ్వరు. అంటే లోపలికి రానివ్వకపోవడానికి ఏమైనా రూల్స్ ఉంటాయా అక్కడ? జనరల్ గా పోలీస్ స్టేషన్స్ అంటే గనక అవి ఒక నిషిద్ధ ప్రాంతాలు అని చెప్పని పోలీసులు భావిస్తూ ఉంటారు. సామాన్య ప్రజలు కూడా ఆ విధంగా ఆంక్షలు అనేది పెడతా ఉంటారు. ఎందుకు అని అంటే గనక అక్కడ ఫోన్ అనేది బయటకు తీయకూడదు, ఫోన్స్ తోటి వీడియోలు రికార్డ్ చేయకూడదు, ఫొటోస్ తీయకూడదు, ఫోన్స్ బయట పెట్టి లోపల ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి కొన్ని కఠినతరమైన నియమ నిబంధనలు అనేవి విధించడం జరుగుతుంది. అయితే అది ముమ్మాటికి కూడా చట్టవిరుద్ధమైన చర్య. ఎందుకు అంటే గనక పోలీస్ స్టేషన్లు అనేవి పబ్లిక్ సంబంధించినటువంటి ప్లేసులు, రైట్? సో కాబట్టి మీరు స్వేచ్ఛగా అక్కడ మీరు వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా మీరు చెప్పినట్టు లోపలికి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అని అంటే గనక మీకు సముచితమైన పార్కింగ్ సౌకర్యం అనేది కల్పించాల్సినటువంటి ఆవశ్యకత సదరు పోలీస్ స్టేషన్ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మీరు వెహికల్ తీసుకుని పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళడానికి పోలీస్ స్టేషన్ కి అనుమతించరు. చాలా పోలీస్ స్టేషన్లు నిబంధనలకి విరుద్ధంగా ప్రైవేట్ బిల్డింగ్స్ లో రన్ చేయడం జరుగుతుంది. వాటికి నేషనల్ బిల్డింగ్ కోడ్ అని చెప్పని అంటారు. ఒక కట్టడం కట్టాలి అని అంటే గనక నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది ఉంటుంది. ఆ నియమ నిబంధనల ప్రకారం కట్టాలి. కానీ ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా అద్దె భవనాల్లో, అదే విధంగా ఇంప్రాపర్ పార్కింగ్ స్పేస్ కలిగినటువంటి భవనాల్లో పోలీస్ స్టేషన్ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే గనక అక్కడ వాళ్ళు పెట్టుకోవడానికే పార్కింగ్ స్పేస్ ఉండదు. సో బయట వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు అలౌ చేయరు. ఎందుకంటే కనుక మా ఇన్స్పెక్టర్ గారు పెట్టుకుంటారు, మా ఎస్ఐ గారు పెట్టుకుంటారు, మా ఏసీపీ గారు పెట్టుకుంటారు అని అంటారు. అదేవిధంగా ఈరోజు కేరళలో ఒక అడ్వకేట్ ఒక పోలీస్ స్టేషన్లోకి లోపల ఒక ఫిర్యాదు చేయడానికి తన యొక్క భార్యతో కలిసి కార్ తోటి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సదరు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బంది ఆ న్యాయవాదిని మీరు లోపలికి కార్ తీసుకురావడానికి పర్మిషన్ లేదు అని చెప్పడం జరుగుతుంది. సదరు న్యాయవాది ఆ విధంగా ఏదైనా సరే ఉత్తర్వులు ఉన్నాయా ప్రభుత్వం నుంచి అని చెప్పని కూడా అడగడం జరుగుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళు ఉత్తర్వులు ఏమి చూపించరు. ఏం చేస్తూ ఉంటారు? రుబాబు చేస్తూ ఉంటారు, మీరు రావడానికి వీలు లేదు అని చెప్పని. ఆ విధంగా సదరు న్యాయవాది మీద ప్రభుత్వ విధులకి ఆటంకం కలిగించాడు అని చెప్పని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సదరు న్యాయవాది ఆ కేసుని హైకోర్టులో క్వాష్ పిటిషన్ రూపంలో ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఛాలెంజ్ చేసినప్పుడు అక్కడ సదరు హైకోర్టు వారి ముందు పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే కనుక ఈ పోలీస్ స్టేషన్ లోపలికి బయట పబ్లిక్ వెహికల్స్ రాకుండా ఉండే విధంగా ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవరైనా సరే రావచ్చు అని చెప్పి కోర్టుకు చెప్పడం జరిగింది. సో కోర్టు కూడా సదరు సబ్మిషన్స్ రికార్డ్ చేసి న్యాయవాదికి మీద రిజిస్టర్ అయిన కేసుని కొట్టివేయడం జరిగింది అనమాట. సో కాబట్టి ఆ విధంగా ఇది ఏసీపీ గారి పార్కింగ్, ఇది సిఏ గారి పార్కింగ్, ఇది ఎస్ఐ గారి పార్కింగ్ అని చెప్పడానికి లేదు. ఏ వెహికల్ అయినా సరే వాళ్ళు లోపలికి అలౌ చేయాల్సిందే. అదే విధంగా తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సిందే. ఒకవేళ ఆ విధంగా తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించలేని పోలీస్ స్టేషన్లు ఏవైనా ఉన్నాయి అంటే కనుక తక్షణం మున్సిపల్ అధికారులు సదరు పోలీస్ స్టేషన్లకి నోటీసులు జారీ చేసి వాళ్ళు నియమ నిబంధనలు పాటించకపోతే బయట సామాన్యులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఏ విధంగా అయితే గనక క్లోజ్ చేస్తున్నారో, సీజ్ చేస్తున్నారో ఆ విధంగానే పోలీస్ స్టేషన్ అనేది సీజ్ చేయాలి. అంటే చాలా వరకు చూస్తుంటాం సార్, ఎవరైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో వీడియోస్ తీస్తూ ఉంటారు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా వీడియోలు ఎందుకు తీస్తున్నారని బెదిరిస్తూ ఉంటారు. అంటే ఏ టైంలో వీడియోలు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవద్దు అంటే మనకు వర్తిస్తుందా తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి? అది పోలీస్ స్టేషన్లో రీసెంట్గా పోలీస్ స్టేషన్లో చూసింది ఏంటంటే లోపలికి ఫోన్లు ఎలా ఉండదు అని బోర్డు రాసి మరి పెడతారు. అక్కడ అలా పెట్టడానికి వాళ్ళకు అవకాశం ఉంటుందా పోలీసులకి? అసలు ఎటువంటి ఆస్కారం అవకాశం రెండూ లేవు పోలీస్ అధికారులకి. మీరు స్వేచ్ఛగా ఫోన్ తోటి వీడియో తీసుకోవచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. కొన్ని నిషిద్ధమైన ప్రాంతాలు ఉంటాయి, డిఫెన్స్కి సంబంధించి, రక్షణ శాఖకు సంబంధించినటువంటివి, వాటికి సంబంధించి మనకి ఈ దేశ రక్షణలో భాగంగా దేశ సమగ్రతని కాపాడే విధంగా అక్కడ మీరు ఇక్కడ వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ చేయడానికి విరుద్ధం అని చెప్పని బోర్డ్స్ పెడతా ఉంటారు. దానికి స్పెషల్ చట్టాలు ఉంటాయి. కానీ పోలీస్ స్టేషన్ అనేది నిషిద్ధ ప్రాంతం కాదు. మీరు స్వేచ్ఛగా ఫోన్ తీసుకుని వెళ్ళొచ్చు, ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. అంటే రీసెంట్‌గా నేను సోషల్ మీడియాలో ఒకటి చూసాననమాట. పోలీసుల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసినప్పుడు ఫోన్ గుంజుకొని ఫోన్ కూడా సీజ్ చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే వాళ్ళకు ఆ రైట్ ఉంటుందా? ఇప్పుడు జనరల్‌గా ఏముంటుందంటే అమ్మా,
పోలీస్ యూనిఫామ్ వేసుకోగానే వాళ్ళు చట్టానికి అతిథులాగా ఫీల్ అవుతూ ఉంటారు. మమ్మల్ని ఎవడు అడగాలి? ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీది రాజ్యం కదా, మా ఇంటికి వచ్చినప్పుడు మాది రాజ్యం కదా. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు సదరు పోలీస్ అధికారులు కదా అదంతా. సో వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్ లాక్కుంటారు, కేసు బుక్ చేస్తామని చెప్పని అంటారు. సో మనకున్న రైట్స్ ఏముంటాయి అని అంటే గనక ఆ విధంగా వాళ్ళు చట్టవిరుద్ధంగా ఫోన్స్ అవన్నీ లాక్కున్నట్లయితే గనక మనం కూడా వాళ్ళ మీద ఫిర్యాదు చేయొచ్చు, వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు కోర్టు ద్వారా. చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.